VS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గత ప్రభుత్వ నిర్లక్ష్యం సాగు తాగునీటి కష్టాలను పెంచింది. మంత్రి పొంగూరు నారాయణ విమర్శ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కొరడా అక్రమ కట్టడాలు కూల్చివేత. అప్పుడే పుట్టిన చిన్నారిని వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సూరారం పోలీసులు. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించి ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందకుండా చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ. అధ్యక్ష, ఎమ్మిగనూరు ప్రస్తుతం పాపులేషన్ 1,04,200 ఉంది అధ్యక్ష. అయితే దీనికి కావాల్సిన వాటర్ 14.07 MLD, కానీ ప్రజెంట్ వాటర్ సప్లై చేస్తున్నది 10.45 MLD. అయితే ఇక్కడ 5.91 MLD తో 2 ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి. అంటే మొత్తం 11.82 MLD తో ట్రీట్మెంట్ ప్లాంట్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఉన్న మెయిన్ వాటర్ లైన్స్ 6.6 కిలోమీటర్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ 125.5 కిలోమీటర్స్ ఉన్నాయి. ట్యాప్ కనెక్షన్స్ మొత్తం 13,839 ఈ రోజు ఎమ్మిగనూరులో ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఇస్తున్నది వాటర్ సప్లై 10.45 MLD మాత్రమే. అంటే స్టాండర్డ్ గా 135 LPCD ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు ఎమ్మిగనూరు కేవలం 100.28 LPCD మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంటే 3.62 MLD వాటర్ ఈ రోజు ఎమ్మిగనూరుకి డెఫిసిట్ గా ఉంది. అయితే ప్రస్తుతం వాటర్ ని తుంగభద్ర డ్యాము లో లెవెల్ రైట్ కెనాల్ నుంచి తీసుకొని పడుతుంది. అయితే ఈ కెనాల్ ఏప్రిల్ 1 నుంచి 31 జూలై వరకు అది క్లోజ్ చేస్తారు ఆ పీరియడ్ లో. అయితే ఆ సమయంలో మొదటి 40 రోజులు అంటే 1 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన 526 ml కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి, మళ్ళా 87 ml కలిగిన ఎమ్మిగనూరు SSR ట్యాంక్ నుండి తీసుకునబడి మిగతా 80 రోజులు ముందుగా నింపబడిన పునికనుమ రిజర్వాయర్ మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్ గా సిటీకి సప్లై చేయబడుతుంది. అయితే ఈ సమస్యని అధిగమించడానికి 2033 పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 148 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ని టేకప్ చేయబడింది అధ్యక్ష. దీని ద్వారా 18.93 MLD వాటర్ ని మనం సిటీకి సప్లై చేయగలం. అయితే మొత్తం 2 తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే 10.5C ఇస్తున్నాం అది ప్లస్ ఇది తీసుకుంటే 2039 వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్ గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష. అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా 2007లో హట్కో లోన్ లో ఒక SS ట్యాంక్ నిర్మించాలని ఎమ్మిగనూరు విలేజ్ నుంచి 19.68 ఎకరాలని, అదేవిధంగా గుడికల్లు విలేజ్ నుంచి 76.25 ఎకరాలని, మొత్తం 95.8 ఎకరాలని సేకరించారు. అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 148 కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ ని మళ్ళా రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష. ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ చేశారు దానికి. అందువల్ల ప్రస్తుతం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాజెక్టు జరుగుతుందో దానికి ఇంతవరకు 6,09,00,000 ఖర్చు పెట్టారు. అయితే ఆ ప్రాజెక్టు వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ ని టేకప్ చేశారో దానికి అనుకున్న సమయానికి అనుకున్నంత వేగంతో చేయలేదు. అంతేకాకుండా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను, 2019 ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీస్ కి వాటర్ ప్రతి ఒక్కరికి వాటర్ ఉండే విధంగా చేయడానికి 5,350 కోట్లతో 2019 ఫిబ్రవరి యాక్చువల్ గా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే 70% ఆ బ్యాంక్ లోన్ ద్వారా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 30% పెట్టాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన షేర్ పెట్టినందువల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అధ్యక్ష. అయితే మళ్ళా 5 సంవత్సరాల తర్వాత మొన్న జూలై టైం అయిపోయింది, ఆ యొక్క ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు రాసి ఆ ప్రాజెక్ట్ రివైజ్ చేశారు. వాళ్ళు 4 సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇచ్చారు. కాబట్టి ఆ ప్రాజెక్టు ని వేగవంతం చేసి యాక్చువల్ గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అన్ని వాటర్ సరఫరా అవుతున్నాయో ఆ ప్రాజెక్టు ద్వారా ఆ వాటర్ ఏదైతే సరఫరా లేకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కొరడా జుల్పిస్తుంది. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్న ఇంటిని కూల్చేశారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగి ఇంటిని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు.
మానవత్వం మంట కలిసింది. అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన చిన్నారిని వదిలి వెళ్లిన సంఘటన సూరారం పిఎస్ పరిధి విశ్వకర్మ కాలనీలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువుని కవర్లో పెట్టి వదిలి వెళ్లిన దృశ్యాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని ప్లాస్టిక్ కవర్లో ఉంచి షాపు అరుగు ముందు ఉంచి వెళ్లినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్ ను కలవనున్నారు లాగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు. మా బ్రతుకులు ఆకమయ్యాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబాలు మీకు మేము అండగా ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఓదార్చారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. ఆమె వెంట ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా తదితరులున్నారు. MP माजी MP శెట్టి బలిజ సంఘీలంతా ఐక్యంగా ఉంటే రాజకీయంగాను సామాజికంగాను ఉన్నత శిఖరాలకు ఎదగగలమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. కాకినాడ మెక్లారెన్ హై స్కూల్లో కాకినాడ జిల్లా శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంఘం గౌరవ అధ్యక్షులు చల్లంగి వేణుగోపాల్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగాను, మాజీ శాసన మండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగాను, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఒమ్మి బాలాజీ, పిల్లి సూర్యప్రకాష్, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అదేవిధంగా శెట్టి బలిజ యాక్షన్ 4 ను ఏర్పాటు చేసి ₹1 కోటి నిధులు సమకూర్చామని తెలిపారు.
అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పలువురు శెట్టి బలిజ నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. మన ఎక్కడైతే తారస్థాయిలో ఉన్నామో అక్కడి నుంచి కింద పడతామని చెప్పి నా కళ్ళు ఎప్పుడు నెత్తి మీదకి ఎక్కువ, నేను ఎప్పుడు కూడా జనాల్లో ఉన్నాను, జనాల్లో ఉంటాను కూడా. అలాగే చాలా మంది మాట్లాడుతూ సుభాష్ చాలా అదృష్టవంతుడు, ఓవర్ నైట్ స్టార్, వెంటనే పదవి వచ్చేసింది అంటున్నారు. ఎస్, నేను అదృష్టవంతుడినే. నేను ఎప్పుడు కూడా కులం ఒక సమస్యల మీద పోరాడాను. కులంతోనే ఉన్నాను 15 రోజులు. అలాగే మిగతా కులాలను ద్వేషించలే, ఎప్పుడు మిగతా కులాలను కలుపుకునే వెళ్ళా. అలాగే ఎస్, నేను అదృష్టవంతుడినే. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, సంస్కారవంతమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను. ఎస్, నేను అదృష్టవంతుడినే. నాకు అదృష్టం ఉంది కాబట్టి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ దృష్టిలో పడి ఈ రోజు మంత్రి పదవి నాకు ఇవ్వడం జరిగింది. ఎస్, నేను అదృష్టవంతుడినే. నేను నమ్ముకున్న కులం కష్టాల్లో ఉన్నప్పుడు, అన్యాయంగా అల్లరి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు మీరు మమ్మల్ని నమ్మండి, మేము అమాయకులు అన్నప్పుడు లక్షలాదిగా తరలి వచ్చి మాకు భరోసా ఇచ్చారు చూసారా, నేను అదృష్టవంతుడినే. ఎస్, నేను అదృష్టవంతుడినే. మీ అందరి ప్రేమ నాతో ఉందనే నన్ను గుర్తించి నాకు ఇవాళ మంత్రి పదవి ఇచ్చారు ఎన్డీఏ కూటమి. అది నేను ఎప్పటికీ అదృష్టవంతుడినే. నేను ఎప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా జనంలోనే ఉంటాను, అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే SAF అనేది కులంలో ఉన్న పేదరికం నిర్మూలించడానికి, ఎంతో కొంత సేవ చేయడానికి నేను 1 కోటి రూపాయల విరాళం మన సంవత్సరం ప్రకటించడం జరిగింది. ఈ రోజు దాని విధి విధానాలు ఏంటనేది ఆల్రెడీ కమిటీకి కొన్ని పేర్లు కూడా నేను రాసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా ఈ కులం విషయాలు మానిటరింగ్ చేయలేను, అన్ని విషయాల్లోని నేను ఉండలేను. కాబట్టి ప్రతి ఏరియా నుంచి 2-3 తీసుకుని అందులో సభ్యుల కింద చేసి ఆ 1 కోటి రూపాయల చెక్ పవర్తో సైతం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది దాని విధి విధానాలన్నీ కూడా రాబోయే 24వ తారీఖు వనభోజనాల్లో నేను ప్రకటిస్తాను. అదేవిధంగా ఇక్కడ చాలా సమస్యలు వెంటనే వస్తూ ఉన్నాయి. అన్ని సమస్యలకి నేనున్నానని నేను అన్న, కానీ ముఖ్యంగా విద్య, ఆరోగ్యం. కాబట్టి మీ పిల్లలు ఎవరన్నా మీరు చదివించలేని పరిస్థితుల్లో ఉంటే నేను చదివిస్తాను ఆ డబ్బుతో అని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నాను. అలాగే మీకు ఆరోగ్య విషయంలో ఆల్రెడీ కాకినాడ PRO ఉన్నారు కాబట్టి, మీకు కాకినాడ దగ్గరే కాబట్టి ఓ PROని పెట్టాను. మీ ఏదన్నా ఆరోగ్యశ్రీలో లేనివి ఏమన్నా అనారోగ్యం పాలైతే దానికి 2 లక్షలైనా 3 లక్షలైనా అన్నీ నేను ఇస్తానని చెప్పలేను, కానీ అంతానే కనీసం మీరు అనుకున్న 3 లక్షలు కాకుండా 1 లక్షకే అయ్యేలాగా చూసే ప్రయత్నం పూర్తిగా నేను చేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే పలు ఆలయాలు దర్శించుకున్నానని, అలానే తణుకులో శ్రీ 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 రాజేష్ నాథ్జీ ఉజ్జయిని అఘోరిని స్వయంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని, తన పోరాటానికి ఆయన కూడా మద్దతు తెలియజేసినట్లు నాగసాధు మహిళా అఘోరి తెలిపారు. చాలా మంది అనుకున్నారు, అందుకే నా గురుగారి దగ్గరికి నేను వచ్చాను. నాకు ఇంకా గురుగారు ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇంకా నా ధర్మాన్ని కాపాడుకోవడానికి గురుగారు కూడా నా వెన్నంటూ ఉన్నారు. ఇంకెంత పోరాటమైనా చేయబోతున్నాను. నేను ఈ 18-19 తారీఖు నుండి ఎక్కడైతే విమలవాడలో దర్గా ఉందో దాని గురించి పోరాడబోతున్నాను. ఆ దర్గా తీసేసే వరకు నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ముత్యాలమ్మ గుళ్ళ కానీ లేకుంటే ఆంజనేయ స్వామి గుళ్ళ నవ విగ్రహాలు ఏదైతే ఎన్ని ధ్వంసాలు అవుతుందో నేను హెచ్చరించినప్పటి నుండి ఆ 6 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, వాళ్ళు ఎవరు చేశారు ఏంటిది అనేది బయటకు వచ్చే వరకు నా పోరాటాన్ని ఆపను. నేను తెలంగాణకు చేరుకున్న వెంటనే 100% నేను ధర్నా చేస్తున్నాను. ఆ గుడిని నేనే స్వయంగా ఒక
సుత్త తీసుకొని వెళ్ళి ఏదైతే నా గుళ్ళో ఉందో రాజరాజేశ్వరి టెంపుల్లో దాన్ని కూడా నేను ధ్వంసం చేయబోతున్నాను. ఎన్ని కేసులు వేస్తారో వేసుకోండి. నాకు మా గురువు గారు ఉన్నారు. ఇలాంటి గురువు గారుల పాద సేవ చేసుకుంటూ నేను జీవితాంతం ఉన్నాను కాబట్టి, నీతి నిజాయితీ ఉన్నా కాబట్టి నా వెన్నకు మా అఘోరి సంస్థ మొత్తం ఉంది, నాగసాధు సంస్థ. ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, మీరు నీతి నిజాయితీగా ఉంటే పోరాడదాం. అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం, సనాతన ధర్మాన్ని కాపాడుకొని ఆడపిల్లలను కూడా రక్షించుకుందాం. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్. కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్, హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నాచారంలోని సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ యాజమాన్యం అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థులని స్కూల్లోనికి అనుమతించకపోవడంతో విద్యార్థులు స్కూల్ బయట నిరసన తెలిపారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పిన మీరు ఈ యొక్క విషయం మీరు లెటర్ రండి, మీ స్కూల్లో కూడా అట్లాంటి నియమం కనబడతలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి జాన్సన్ స్కూల్లో, డెక్కన్ స్ప్రింగ్ స్కూల్లో, అక్కడ ఉన్నటువంటి ఇంకో జాన్సన్ స్కూల్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ఈ లోకల్లో కమలా మెమోరియల్ స్కూల్లో, మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్లో కూడా మాల విషయంలో అట్లాంటి అబ్జెక్షన్ లేదయ్యప్ప. వాళ్ళు యూనిఫామ్ లేకుండా ఇంకా మాల నల్లటి బట్టలు వేసుకొని అయ్యప్పని పూజించుకుంటూ పోతున్నారు. కానీ మరి ఈ స్కూల్లో ఎందుకు ఇట్లా మరి తీసుకురండి, మరి మొత్తం అయ్యప్ప ఆ స్కూల్ ఏమంటుంది కదా, బొట్టు పెట్టుకున్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా ముందు తీసిచ్చి పంపించండి. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిని సోమవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలులో ములాఖతయ్యారు. బీజేపీ ఎంపీలు ఈటల, డీకే అరుణ, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ సోమవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. లగచర్ల కేసులో జైలులో ఉన్న 16 మందితో ములాఖతయ్యారు. 5 పార్టీ నేతలు సెంట్రల్ జైలు లోపలికి వెళ్లి రిమాండ్ ఖైదీలను కలిశారు. తిరుమలలో కార్ పార్కింగ్ స్థలం ఆక్రమించి పలు ప్రైవేటు హోటల్స్ యాజమాన్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. హెచ్టి ప్రాంతం ముందు భాగంలోని పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి హోటల్ నిర్వాహకులు యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు. టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కురబలకోట మండలం రైల్వే బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది గుర్తు తెలియని వాహనం. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ముదివేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పట్టణం సరిహద్దు కస్తూరిబా పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకులవారి పల్లెకు చెందిన అజయ్ ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కింద పడి మృతి చెందాడు. తన భార్య శ్రావణిని అనంతపురం కొక్కంటి క్రాస్ లో వదిలి తన సొంత గ్రామానికి వెళ్తుండగా బి కొత్తకోట కస్తూరిబా పాఠశాల వద్ద ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు కాలేజీలో వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు అజయ్. మృతదేహాన్ని బి కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బి కొత్తకోట పోలీసులు. గత 5 సంవత్సరాల కాలంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడాకు ఎంత ఆదాయం వచ్చింది, ఇంకా ఆదాయం తీసుకురావాలంటే ఏం చేయాలో వంటి వివరాలను కుడా అధికారులతో చర్చించడం జరిగిందని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఈ రోజు కర్నూలు నగరంలోని కుడా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఎన్నో అక్రమ లేఅవుట్లు వేశారని, అలాగే లేఅవుట్ కు ఆన్లైన్ ద్వారా అప్రూవల్ చేయాల్సి ఉండగా పంచాయతీ సెక్రటరీలు తమ పరిధిలోని లేఅవుట్లకు ఆన్లైన్ అప్రూవల్ చేయించకుండా ఆఫ్లైన్ ద్వారా అప్రూవల్ చేయడం వల్లనే అక్రమ లేఅవుట్లు వేయడం సాధ్యమైందని, ఇది అరికట్టడానికి డిపిఓలతో చర్చించిన అనంతరం పంచాయతీలను డివిజన్ల వారీగా ఏర్పాట్లు చేసి పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి హెచ్ఆర్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, అలాగే లోకాయుక్త, సిబిఐ కోర్టు, తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అథారిటీ, ఇవన్నీ కూడా లా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదే కాకుండా సెంట్రల్ లా యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ చేసింది. ఏదైతే న్యాయ రాజధాని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న దానికి ఏదైతే లీగల్కి సంబంధించినటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ను కర్నూలుకు తీసుకొని వచ్చి ఇక్కడ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అయ్యి దాదాపు 2 సంవత్సరాల పైన అయింది. అటువంటిది ఈరోజు ఉండేటువంటి అన్ని అమరావతి తీసుకుపోతాము, ఇక్కడ కర్నూలు జిల్లాకు అవసరం లేదంటే ముందే జిల్లా విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా పూర్తిగా వెనుకబడింది. అటువంటి వెనుకబడిన జిల్లాలలో ఉన్నటువంటి ఆశ, ఎంతో ఇంత చిన్న ఆశ ఉండేటివి కూడా తీసుకొని పోతే కర్నూలు జిల్లాను ఏం ఎడారి చేయాలనుకుంటున్నారా? ఈరోజు కర్నూలు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా లా ఇన్స్టిట్యూషన్స్ ఆయన ఇచ్చినాడు, మేము తీసుకుపోవాలి. అంటే అమరావతి అంటే మీకు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం తప్ప ఏం కనపడడం లేదా? వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఏవి లేవా? ఈ 2 తప్ప ప్రయారిటీ. అసలు ఏదన్నా వరదలు వస్తే మునిగిపోయేటువంటి అమరావతిని పట్టుకొని అన్నీ అక్కడ తీసుకుపోయి పెట్టి రేపొద్దున జడ్జీలను కూడా వరదలలో ముంచడానికి తయారైనారు మీరు. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాం. తర్వాత ప్రజా సంఘాలను, అన్ని పార్టీలను కలుపుకొని ప్రజా పోరాటాలు చేస్తాం. ఏది ఏమైనా ఈ పోరాటం ఎంతవరకైనా తీసుకుపోయి కర్నూలుకు ఉన్నటువంటి ఇవన్నీ పోకుండా ఉండేదానికి శాయశక్తిలా పోరాటం చేస్తాం. అవసరమైతే ఇంకా మీరు ఇట్లనే చేస్తా పోతే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రకంగా తీసుకొని పోతే మా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, ఈ పార్టీలో అన్యాయం జరుగుతుందని ప్రత్యేక రాయలసీమ నినాదం వచ్చే ప్రమాదం కూడా ఉందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని హెచ్చరిస్తూ ఉన్నాం. నేను మోహన్ రెడ్డి గారు ఇద్దరం కలిసి, అదేవిధంగా లాయర్లు, మా మేయర్ గారు అందరూ కలిసి కూడా ఈ లా యూనివర్సిటీ అయితేనేమి, లోకాయుక్త అయితేనేమి, ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ నుంచి లా యూనివర్సిటీ ఇవన్నీ కూడా మార్చాలనే ఉద్దేశంతోనే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మార్చకుండా ఖచ్చితంగా కర్నూలు జిల్లాలోనే ఉండే విధంగా ఖచ్చితంగా మనం ప్రెజర్ తీసుకురావడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ మనకు 1953లో మనకు కర్నూలు జిల్లా ఆ రోజు ఉండే రాజధాని కూడా మనం సమైక్య ఆంధ్ర కోసం త్యాగం చేయడం జరిగింది. ఎప్పుడు కర్నూలు జిల్లా ప్రజలు త్యాగం చేయడంలోనే ఉండాలా, మనం అనుభవించుకోవడానికి మనకు అవకాశం ఉండదు అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మొత్తం ప్రజలను అందరినీ కూడా, అన్ని పార్టీల నాయకులను కూడా కోరేది ఒకటే, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ జిల్లా నుంచి తరలిపోకుండా ఖచ్చితంగా అందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికోసం మనం ఉద్యమాలు చేయడానికి కానీ ఇంకొక దానికైనా కానీ
లీగల్ ఫైట్ చేయడానికి కానీ వెనకాడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవి మనకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా అవన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిపోకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము అన్ని విధాలు చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.